కూడా చేసిన పరిస్థితి. ప్రశాంత్ మనతో ఉన్నారు. ప్రశాంత్ గారు, అసలు ఏం జరిగింది? నిన్నటి నుంచి మీరు పరారీలో ఉన్నట్టు ఒక ప్రచారం జరుగుతుంది, ఏం చెప్తారు? అన్న నేను వచ్చినప్పటి నుంచి ఇన్నే ఉన్నా. అమ్మ అమ్మ కంట్రోల్ కంట్రోల్, ఏం కాదు, మేము ఉన్నాగా. వాళ్ళ ఫోటోలు చూపెట్టు, వాళ్ళ ఫోటోలు చూపెట్టు. లేదు ఇట్లా ఇట్లా నేను చెప్తా, ఇట్లా నేను చెప్తా, ఇట్లా 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 అన్నయ్య అట్రా ఇట్లా నేను చెప్తా, ఇట్లా. హలో అండి అందరూ, ఇక్కడ పల్లె ప్రశాంత్ వాళ్ళ ఊర్లోనే ఉన్నాను, నేను ఇంట్లోనే ఉన్నాను. నిన్న కూడా రావడం జరిగింది, నిన్న కూడా ఇంట్లోనే ఉన్నాడు, ఇక్కడనే ఉండడం జరిగింది. పల్లె ప్రశాంత్, దీన్ని నువ్వు ఏమైనా కూడా ఇంట్లోనే ఉన్నావు. బాగా ఎదుగుతుంటే కావాల్సిన వాళ్ళు చాలా మంది చేస్తుంటారు, ఇవి పోర్ట్రేట్ చేస్తుంటారు. కానీ అమ్మని చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. అయితే మీడియాగా అయితే నేను కూడా ఒక యాంకర్ని, ఒక సెలబ్రిటీ కావాలనే హోదా వచ్చింది కాబట్టి ఒక కామన్ పర్సన్కి ఇలాంటివి వస్తూనే ఉంటాయి. నువ్వు లాస్ట్లో ఏం చెప్తావు అన్న? నేను చెప్తా, అది వేరే వాళ్ళు కూడా చెప్తారు. ఇప్పుడు అన్న మీరే చెప్పు. నాకు నిజంగా అన్న మీరు అన్నదానికి కొంచెం బాధ అనిపించింది. టీవీ9 మీరు టీవీ9 వాళ్ళే ఇప్పుడు ఎప్పుడైతే వచ్చిందో నేను ఇంట్లోకి రాగానే మళ్ళీ చేంజ్ చేసి పెట్టినాం. చేంజ్ చేసి కాదన్నా, మేము మిమ్మల్ని నమ్ముకున్నాం. ఇప్పుడే మా ముంగట గన్ని మాటలు మాట్లాడితే ఎదుర్కొంటా. నేనేం తప్పు చేసిన అన్న? ఎవరిలో తప్పు చేసి టీవీ9 నేను పరారీలు ఉన్నాను అన్నది. నేను ఏడున్నా? ఇంటికా మీరు వచ్చేవారికి ఏడున్నా? మీరు టీవీ9 వాళ్ళు కదా. అయ్యో లాస్ట్ మా ఫ్యాన్స్ ఒకటే మాట్లాడుతారు, మా ఫ్యాన్స్ మాట్లాడతారు, నేను విన్నాడని ఇట్లా చెప్తున్నావు నువ్వు? హలో, పల్లె ప్రశాంత్ విన్నాడని ఇట్లా చెప్తున్నావా? నువ్వు ఇక్కడ నిలబడాలి, ఎవరు మాట్లాడాలి? నువ్వే మాట్లాడాలి, ఖచ్చితంగా నువ్వే మాట్లాడాలి. అందరు ఎవరు ఏం అనుకోవద్దు. పరారులో లేడు, ఇంటి దగ్గర కాదన్నా. ఎవ్వలేం చేయరనే మేము ముందుకు వచ్చినాం. మళ్ళా మళ్ళీ ఎందుకు అది బాధపడితే బాగుండదు. పూజ జరిగింది ఇంట్లో కదా. ఒక రోజు తినకుండా తాగకుండా పడుకోకుండా నిద్ర లేకుండా మనిషి ఎన్ని రోజులు ఉంటాడన్నా? 4 రోజులు. బిగ్ బాస్ హౌస్ లో గెలిచేటప్పుడు సాటర్డే సండే 2 రోజులు, మండే ట్యూస్డే 2 రోజులు మనిషికి ఎంతగానో మనం ఒప్పుకుంటుందన్న. అయినా కానీ ప్రతి ఒక్కరికి స్టేజ్ మీద సెల్ఫీ ఇవన్నీ పంపించలేదు. తిన్నారా లేదా అని చెప్పేసి వాళ్ళకి తిండి కూడా మేము అరేంజ్ చేసినాం. అయినా కూడా ఎవరో చేసిన తప్పుకి పల్లవి ప్రశాంత్ తప్పు చేసిండు అన్నట్టు పల్లవి ప్రశాంత్ మీద ఎందుకు పెట్టాలన్నా? ఒక మాట చెప్పండి. ఎవరు ఇప్పుడు మేము పెట్టాలంటే మాకు కూడా ఉంటాయి కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు వాళ్ళు చేసే తప్పుకి వాళ్ళు పెట్టే థంబ్నెయిల్స్ కి ఫ్యామిలీ మొత్తం ఇంత సఫర్ అవుతున్నాం. ఎందుకు సఫర్ కావాలి మేము? ఊకేసప్పటికి ఇది అంతా కాదు. ఒక సామాన్యుడు ఎదగాలని మీకు లేకపోతే మమ్మల్ని మేము వస్తాం, మేము మీ రోడ్ మీదకి వస్తాం, ఎక్కడికి రమ్మంటారు రమ్మనండి. మమ్మల్ని కిరోసిన్ పోసి అంట పెడతారా లేకపోతే ఇంకేమైనా చేస్తారా? చేసేయండి, మేము కాదన్నా. మాకు ఎంత బాధ అనిపిస్తుంది. మాకు బీపీ అవుతుంది, మా డాడీకి బీపీ ఉంది, షుగర్ ఉంది. వీళ్ళిద్దరిని చూసుకొని మేము బతుకుతున్నాం. వీళ్ళిద్దరికి ఏమన్నా అయితే మేము ఏం కావాలి? ఒక్క మాట మీకు మేము నచ్చలేదు, నచ్చకపోతే ఒక డైరెక్ట్ పెట్టేసేయండి. అంతేగాని ప్రశాంత్ ఇట్లా అన్నాడు, ప్రశాంత్ అట్లా అన్నాడు, గతంలో ఏదో చేయలేదు అని అంటే గతంలో ఏం చేస్తాడన్నా? 500 లేక 5 రూపాయలు 500 తీసుకుని హైదరాబాద్కి పోతే తిండి లేక తిగన్ లేక 5 రూపాయలు భోజనం చేసిన ఆయనే ఇప్పుడు ఎట్లా చేస్తాడు? గతంలో ఏం చేసినవాడంటే ఎట్లా చేస్తాడన్నా? ఇప్పుడు ఏదో తను సంపాదించుకున్నది, తను పడ్డ కష్టాన్ని తనకు దృష్టిలో పెట్టుకొని ఇంకొకరికి చేస్తా అని అన్నందుకు అది తప్పైందా? రైతు బిడ్డ అని సింపతి పెట్టుకున్నాను అంటారు. ఎందుకన్నా ఈ మాటలన్నీ? మాకు ఎంత బాధ అనిపిస్తుంది. ఆ థంబ్నెయిల్స్ చూసి, ఆ లైవ్స్ చూసి ప్రతి ఒక్కరు ఎంత సఫర్ అవుతున్నాం మేము. ఒక్కొక్కరు చూడండి, మా ఫేసులు చూడండి, మా బాధ చూడండి. తన మీద తను ఏం చేసిండని ఎవరో చేసి పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అంటున్నారు. అక్కడ ఒకడే ఉన్నాడా? ఒక్కరే ఉన్నారా ఫ్యాన్స్? ఇద్దరికి జరిగిన తొక్కిసలాటలో ఎవడో ఏదో చేసినందుకు ప్రజలకు మేము ఎప్పటికీ రుణపడే ఉంటాం. ఎందుకంటే ఫ్యాన్స్ అంటే అభిమానమే చూపెడతారు, అంతేగాని ఇంకొకరి మీదనైతే వేయరు. ఒకరే అమర్దీప్ అన్న మీద మాత్రమే అక్కడ ఏమంటారు కారు వగ్గలగొట్టలేదు. అశ్విని అక్క కానీ ఇంకా ఎవరు గీతు రాయలక్క కానీ వాళ్ళందరి మీద పడ్డది. దానికి అంతటికీ ఇతనే కారణమా? ఇప్పుడు ఎవరో చేసిన తప్పుకి మన మీద పెడితే ఇప్పుడు మమ్మల్ని ఎవరైనా ఏదైనా చేస్తే మీ మీద పెడితే మీరు ఒప్పుకుంటారా?
ఒప్పుకోరు కదా. ఒప్పుకున్నప్పుడు మీరు ప్రతి దానికి ఒక్కరిని టార్గెట్ చేసి ఒక్కరిని ఇంత సఫర్ చేసి వాళ్ళ ఫ్యామిలీని ఇంతగానో టార్చర్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అసలు? వద్దమ్మా, ఇగో ప్రశాంత్ గురించి తెలుసు. ప్రశాంత్కి ఇంత మంది ఆధారం లేకుంటే గెలిచేవాడా? రెండో వారానికి వచ్చేసాడు, అవునా కదమ్మా? ఇవన్నీ నలుగురు గురించి మీరు ఎందుకు ఏడుస్తారమ్మా? ఏడవడం బాగలేదు. మీరు ఎంత హ్యాపీగా వెళ్ళారు బిగ్ బాస్ వెళ్ళినప్పుడు, వెళ్ళారు కదా. అది మీ అన్నని చూసుకొని మీరు చూసుకొని పెళ్లి కావాలి. కానీ లాభం ఉన్నది బిగ్ బాస్. లాభం ఎందుకు లేదమ్మా? ఇంకా నీ కొడుకు సాధించాలి చాలా ఉంది. నాగార్జున సార్ కూడా మెచ్చుకుంటాడు. గారు తిన్న మాకు ఇది వరకు నోట్ల మంచిలు పోయలే, మేము ఏడుపులే ఉన్నది, మాకు ఏం మిగిలిపోలేదు. నా కొడుకుకి ఏమన్నా అయితే మేమైతే ఊరుకునేది. ఏమైతుందమ్మా? ఏమైతుంది? దొంగతనం చేసిండా? కాదమ్మా, మీ కొడుకు దొంగతనం చేసి మంచి పేరు తెచ్చి మీ ఊరికి మంచి పేరు తీసుకొచ్చిండు. అదే కదన్నా, ఎవరికి నచ్చట్లేదు. ఒక సామాన్యుడు వచ్చి ఇక్కడ ఉండడం ఎందుకు కదా. ఇదంతా ఎదిగితే ఎదగనివ్వరన్న, ఎవరు ఎదగనివ్వరు, తొక్కేయాలని చూస్తున్నారు. ఇప్పటికి అదే పరిస్థితి మాది. ఆల్రెడీ ప్రశాంత్ ఇలాంటి తొక్కుడు బాటలు చాలా వరకు పాపం 2-3 years పడుతూనే ఉన్నాడు. ఇవాళ విజయం సాధించిండు. మీరు ఎంజాయ్ చేయండి అమ్మ, ఏడవద్దు. ఫస్ట్ టైం బిగ్ బాస్ లో విన్ అయిన తర్వాత ఏడ్చిన ఫ్యామిలీ అంటే ఇదే కావచ్చు. ఇలాంటి విమర్శలు అంటే ఫస్ట్ ఫ్యామిలీ ఇదే కావచ్చు ప్రశాంత్. ఇది అంటే ఒక కామన్ మ్యాన్ గెలవద్దా అండి? సరే, ఆయన ఏదో ఒక ఇంటర్వ్యూ, ప్రతి ఒక్క ఇంటర్వ్యూస్ జరుగుతూనే ఉంటాయి. సరే, ఇవ్వకపోతే ఇచ్చాడో లేదో తర్వాత మాట్లాడుకోవాలి. కానీ ఈ లేడీస్ ఏడుస్తే మాత్రం నాకు అమ్మ కానీ చెల్లె కానీ ఏడుస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. అండ్ చాలా బాధగా ఉంది. ఏం లేదమ్మా, నీ కొడుకు ఒకటి విజయం సాధించిండు. ఇది ఒక తొలిమెట్టు. ఇలాంటి అపార్థాలు కూడా తొలిమెట్టు. అలాంటిది ఏం టెన్షన్ లేదు. ప్రశాంత్ ఎక్కడికి పోలేదండి. పల్లె ప్రశాంత్ వాళ్ళ ఊర్లోనే వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పుడే పూజ కార్యక్రమాలు కూడా అయింది. నేను పూజ అవుతున్నప్పుడు కూడా బయట కూర్చోవడం జరిగింది. అండ్ ప్రశాంత్ కూడా గెలవడం జరిగింది. ఎక్కడికి పోలే. నిన్న కూడా రావడం జరిగింది. నిన్న కూడా ప్రశాంత్ ఇక్కడనే ఇక్కడనే చేసిన అమ్మకు కూడా మాట్లాడడం జరిగింది. అమ్మ కూడా వచ్చినప్పటి నుంచి ఇక్కడనే ఉండు. నా కొడుకు ఎక్కడికి పోలే, పారిపోయిండు, సూసైడ్ చేసుకుండు, ఇట్లా చేసుకుండు, అట్లా చేసుకుండు. ఎందుకు బిగ్ బాస్ లకు పోయి సూసైడ్ చేసుకో అన్నా? మా కొడుకు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉండు, ఇంకా కష్టాలనే ఉండాలి. ఎదుగొద్దా? రైతులు అన్నప్పుడు ఎవరు పెద్ద కావద్దా? మొత్తం కిందనే ఉండన్న వాళ్ళ మీదకి. అందరు ఎదగాలమ్మా, అందరు హక్కు ఉంది అది ఎదగడానికి. అందుకే కదా ఇంత ట్రోల్ చేసేది. ఇంటర్వ్యూ అంటే నీళ్లు తాగొద్దు, అన్నం తినొద్దు, ఏ మనిషి కాదు ఆయన, మొత్తం మనిషి కాడా నా కొడుకు? ధైర్యంగా ఉండాలి. అమ్మకు ధైర్యం చెప్పండి. పాపం చాలా, ఎందుకంటే బీపీ పేషెంట్ అమ్మ. చాలా వరకు వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి? విలేజ్ పీపుల్, విలేజ్ పిల్లలు, వీళ్ళకి ఏం తెలుసు? ఒక కొడుకు కూడా ఆయన కూడా వెళ్ళేసి ఎవరోనో కలిసి వాళ్ళ బిగ్ బాస్కి వెళ్ళేసి మీద కేసు పెట్టుడు అవసరమా? 3 కొడుకులు వాళ్ళ మీద కూడా అట్లనే పెడతారు. వాళ్ళేం చేసి ఎవరో చేసినందుకు మా మీద మొత్తం అట్లనే చేస్తారా? అలాంటి ఏం లేదమ్మా, చూస్తారు. న్యాయం ఏదుందో చూసే వాళ్ళు మీకు పరిష్కారం ఇస్తారు. బాధపడకమ్మా. అలాంటి చాలా ఉన్నాయి, మంచి పెద్ద జరిగినే ఉన్నాయి. ఇదేంది తెలియకుండా జరిగిన విషయాలకు బాధపడకండి. లాయర్ ఏమన్నారు? వచ్చేసి లాయర్ వచ్చిండు, ఎక్కించుకపోయిండు. ఏం కత్తి వాడ కూడా వేస్తే కూడా ఏం కత్తి అమ్మ మీ కొడుకు మంచిగానే ఇప్పించుకొస్తా అని చెప్పిండు. అవును, మళ్ళీ ఏముంది ఆయనకు తెలియంది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో మనం ఉండేసి ఒక 20 మంది 15 మందితో ఉంటాం. లాస్ట్కి వచ్చేది 5-6 మెంబర్స్తో ఒకటేసారి మనము ఒక రూమ్ నుండి బయటకు వెళ్తే ఎలా కొడుతుంది మనకి ఎండ. అలాంటి క్రౌడ్లో తనకి ఏమి ఇష్టం, ఒక సాధించినప్పుడు అందరితో ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ విన్ అనేది మనం ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోవాలని ఉంటుంది. ఆ ఉద్దేశంతో నేను రావచ్చు. దానికి ఎవరు చేసిన దానికి మనం బాధ్యులం కాదు కదా. ఆయన కొట్టమని అంటాడా? కొట్టమనాల్సిన అవసరం ఏముంది ఆయనకి? ఎవరైనా కక్షనా? ఇవన్నీ వాళ్ళ ఫ్యాన్స్. ఇప్పుడు మనం ఎంతో చూస్తున్నాం. వేరే సెలబ్రిటీస్ కూడా కొట్టుకోవడం జరుగుతుంది. ఎవరైనా సెలబ్రిటీ కొట్టమని చెప్తాడు? వాళ్ళకు ఎవరు చెప్పరు. ఇది కొంచెం దయచేసి పల్లె ప్రశాంత్ కానివ్వండి, ఎవరి ఫ్యాన్స్ అయినా కూడా కానివ్వండి, మీరు కనుక కొంచెం కంట్రోల్ ఉంటే, ఇవాళ మీరు అక్కడ కంట్రోల్ తప్పినారు కాబట్టి ఇలా చెప్తున్నాను. ఎవరో అది చేసిన దానికి ఇవాళ పల్లె ప్రశాంత్ మీద రావడం జరిగింది. ఇక్కడ జరిగింది. ఫస్ట్ నేను సోషల్ మీడియా కొడుకులకు ఖండిస్తున్నా. నేను ఈ మాటలు మాట్లాడొద్దు, కొడుకులు విడుకులు అని మాటలు మాట్లాడొద్దు. మంటలు వేస్తుంది. ఎందుకంటే ఒక సాదాసీదా మనిషి, ఒక కామన్ మ్యాన్ ఒక కప్పు, ఒక ట్రోఫీ గెలుచుకొస్తే సంతోషించాలి, సంబరపడాల్సింది పోయి పిచ్చి రాతలు, పిచ్చి గీతలు గీసి ఎవరి జీవితం ఖరాబ్ చేస్తారు, ఎవరి లైఫ్ ఆగం చేస్తారు అనేది నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ప్రతి ఇంట్లో అమ్మ నాయన ఉంటారు. అది చేసింది మాత్రం చిల్లర పిల్లలు చేసినారు. అది చేయలేదు అంటలేదు, అది చేసుడు కూడా కరెక్ట్ కాదు. ఎవడు ఎంకరేజ్ చేయడు, అది చెయ్యి ఇది చేయి అని చెప్పి. అప్పటి వరకు 105 రోజులు లోపల ఉండి వానికేం తెలుస్తుంది? వాడేమన్నా మందిని ఉసుగొల్పిండా? లేకపోతే మొన్న రాబోయి నేను గెలిచినా నన్ను ఎత్తుకోబోదు రారి అని చెప్పేసి వాడు విలువలే. అభిమానంతో పోయినారు. ఈ గాంజా, ఈ మద్యం మత్తులో ఉండి కొంతమంది పిల్లలు చేసిన పనికి వాని మీద వచ్చింది. కాకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఫర్దర్గా మేమైతే ముందుకు పోతాం, కొట్లాడతాం. మేము ఖచ్చితంగా న్యాయం కోసం కొట్లాడతాం. కానీ ఈ చిల్లర యూట్యూబ్ కొడుకులకు వాళ్ళకు ఇంటర్వ్యూ చేయలేదని చెప్పేసి వాళ్ళతో చక్కగా మాట్లాడలేదంటే ఆడు తిండి తినొద్దు, ఏం చేయొద్దు, ఇక మీతోనే మాట్లాడుకుంటూ కూర్చోవాలన్నా? ఇది ఎక్కడ న్యాయం? ఇదేమన్నా పద్ధతేనా?
చెప్పాలి, మీరు చూసేటోళ్ళు చెప్పాలి, ఖచ్చితంగా కామెంట్లలో రాయాలి. కొంతమంది ఏవేవో పిచ్చి పిచ్చి రాతలు పిచ్చి పిచ్చి గీతలు గీసి అని జీవితం నాశనం చేద్దామని చూస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి పప్పు నీ ద్వారా నేను అడుగుతున్నాను. ఎస్, ఏంటంటే ప్రతి ఒక్కరు కష్టపడి పైకి వస్తుంటారు. అలాంటి వ్యక్తిలో పల్లవి ప్రశాంత్ ఒకడు. చాలా సంతోషం పడాలి, ఎందుకంటే ఒక కామన్ పర్సన్, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వాళ్ళ ఫ్యామిలీ చూస్తున్నారు. మదర్కి ఏమైనా తెలుసా అండి? ఎవరికి తెలియకుండా తను అంటే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆయన బయటపడడం జరిగింది. వాళ్ళు చదువుకున్న ఉన్నారు, చుట్టుపక్కల ఆలో లీలో వచ్చి కొన్ని కొడుకు అక్కడ పోయిందంట ఇక్కడ పోయిందంట అదంట ఇదంట అంటే అలా మనసు ఎంత బాధ అనిపించాలి. చెప్పాలి, మీరే ఒక్కసారి చెప్పాలి. మనం కూడా మన వంతు ప్రయత్నం ఏం చేయాలి, వచ్చినమా వీడియోలు జెన్యూనిటీ చూపించాలి. మనం ఏదో ఇంట్లో కూర్చొని లంజ పలుకుల వాళ్ళకి లంజ మాటలు మాట్లాడొద్దు, తప్పు మాటలు మాట్లాడొద్దు, తప్పుగా వీడియోలు పెట్టొద్దు. మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే రారి, ఇంటికాడికి రారి, వచ్చి ఇల్లు పరిసరాలు ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని పెట్టుర్రి. మనకి టైం ఉంటే ఇంటర్వ్యూ ఇస్తాడు, లేకపోతే లేదు. మీకు ఏమైనా రాసిచ్చిండా? మీకు ఇంటర్వ్యూలు ఇస్తా, మీకు అదేమో అది ఇస్తా ఇది ఇస్తా అని ఇట్లా ఏమైనా రాసిచ్చిండా? ఆయన ఇష్టం ఉంటే ఇస్తాడు, లేకపోతే లేదు. వాడు తిండి తినొద్దు, వాడు ఏం చేయొద్దు. ప్రతి ఒక్కరు వీడియోలు పెడుతున్నారు, రోడ్ షోలు పెడుతున్నారు, అది పెడుతున్నారు, ఇది పెడుతున్నారు, అన్ని చేస్తున్నారు. మనకి టైం ఇయ్యరా? 5 నిమిషాలు 10 నిమిషాలు వాళ్ళు ఇంటితో మాట్లాడుకునే టైం ఇయ్యరు, ఏమి ఇయ్యరు. ఒక గంట సేపు వెయిట్ చేయి బాయి, ఓన్ కోసం వెయిట్ చేస్తున్నావు. ఓన్ కోసం, నీ పైసల కోసం, నీ వీడియో వైరల్ అయితే నీకు పైసలు వస్తాయని చెప్పేసి నువ్వు నీ తీటకు నువ్వు వచ్చినావు. అందరికీ చెప్తున్నా, ఎంతమంది అయితే బ్యాడ్గా పెట్టారో ప్రతి ఒక్కరికి చెప్తున్నా. ఓన్ కోసం వచ్చినావు, ఆయన కోసం వచ్చినావా? అందుకే మనం 10 రూపాయలు తెచ్చినావా, పండు తెచ్చినావా, పొలం తెచ్చినావా, ఏం తెచ్చిరని అట్లా బ్యాడ్గా మీరు జనాలకు అట్లా బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తారు. ఏమన్నా నీకు బ్యాడ్గా అనిపిస్తే విత్ ప్రూఫ్తో సహా పెట్టాలి. ఏం తెలియకుండా ఇంటికాడ కూర్చొని ఏవో ఓనోనుకో ఫోన్ చేసి అవి చేసి ఇవి చేసి మాట్లాడాడు. అది కరెక్ట్ కాదు, కరెక్ట్గానే కాదు. చాలామంది అంటారు ఆయన రెచ్చగొట్టి ఈయన రెచ్చగొట్టిరు అంటే వాడు బయటకు వచ్చిండ రెచ్చగొట్టనికే. వాళ్ళకేమన్నా తెలుసా? వీళ్ళు ఏమన్నా చదువుకున్న వాళ్ళ, అమ్మనైనా ఏమన్నా చదువుకున్న వాళ్ళ? అలా తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏ రోజైనా మీరు బయటకు వచ్చి ఏమంటున్నా కాంట్రవర్సీ వీడియోలు ఇట్లా ఏమన్నా చేసినవి ఉన్నాయా? అవి మీ దగ్గర ఏమైనా ప్రూఫ్లు ఉంటే గవి పెట్టి మాట్లాడాలి. చిల్లర కొడుకులకు చెప్తున్నా నేను, చిల్లర వీడియోలు తీసి చిల్లర తమ్ముళ్ళు పెట్టేటోళ్ళకి చెప్తున్నా. చాలా మటుకు ఆయన ఇల్లు తెలియదు, ఆయన కథ తెలియదు, ఆయన కార్ఖానా తెలియదు, ఏవో వీడియోలు పెట్టి ఏవో అంటే ఆయన ఫోటో, ఆయన తమ్నేలు, ఆయన టైటిల్, ఆయన హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతుందని చెప్పేసి ఏదో పెట్టేసి బురద పూస్తురా. ఇది మాత్రం కరెక్ట్ కానే కాదు. చెప్తున్నాము 100% ప్రతి ఒక్కరి మీద కేసు వేపిస్తాం. 100% న్యాయంగా పోరాడతాం. మేము కొట్లాడతాము, మేము కొడతాము, చేస్తాము, మాకు ఆ మాటలు రావు, మేము ఆ మాటలు మాట్లాడడం న్యాయంగా పోతాం, కేసు వేస్తాం. ఖచ్చితంగా వాళ్ళకి పరువు నష్ట దావా కూడా వేపిస్తాం. అటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. బాధపడకడమ్మా, ఏదైనా కూడా న్యాయం జరుగుతుంది, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పల్లవి ప్రశాంత్ ఊర్లోనే ఉన్నాడు, తనకు టైం ఉంటే ఇంటర్వ్యూ ఇస్తాడు, లేకుంటే లేదు. అంతేగాని బలవంతం చేయాల్సిన పరిస్థితి ఎవ్వరికి లేదు. హీఈస్ హ్యాపీ. తను ఇంకా ఒక మెత్తి ఇదే, ఇలాంటి ఎన్ని ఎదుర్కొంటూనే ఉంటాడు, అతను గమ్యానికి చేరుకుంటుంటాడు. ఓకేనమ్మా, ఇప్పుడు నవ్వాలమ్మా, నువ్వు నవ్వాలి అంతే. ఇక అయిపోయింది, బాధ అయిపోయింది. ఇప్పుడు నువ్వు కొడుకుతో ఇప్పుడు ఒకటి హ్యాపీగా ఉండాలి, హ్యాపీ ఇప్పుడు. ఓకేనా? టెన్షన్ పడక, అయిపోయింది, ఇక అయిపోయింది అంతే. బాధపడాలి, మన దగ్గర తప్పు లేనప్పుడు ధైర్యంగా ఉండాలి. తెలియని దానికి ఎందుకమ్మా? మీరు ఇట్లా భయపడితే భయపెట్టించేటోళ్ళు ఇంకెక్కువ భయపెట్టిస్తారు. భయపడవద్దు, ఎప్పుడైనా ధైర్యంగా ఉండాలి అంతే. మనం చేసిన తప్పేం లేదు, మనం అందరికి న్యాయమే చేసినాము. అడుగు ధైర్యంగా చెప్పిండు, నాకు వచ్చిన డబ్బులు నేను జనాలకు పంచుతారని ఆయన ఖచ్చితంగా పంచుతాడు బిడ్డ, జనాలకు పంచుతాడు. ఇప్పుడు జనాలు ఓట్లు వేసి కదా రైతులకు పంచుతాడు కదా, రైతులకు పంచుతాను అని ఇష్టం ఉంటే పంచితే కష్టజీతం. అది కష్టజీతం కాలేదు. నువ్వు అప్పుడే అమ్మ మాట మార్చినావు, ఇవన్నీ తప్పు మాట మార్చినావు, సింపతులకు ఇట్లయినావు అట్లయినావు, మొత్తం ఇదే. నువ్వేం టెన్షన్ పడదు, మేమున్నాము, మా సొంటోళ్ళు మస్తు మంది ఉన్నారు, మీకు న్యాయమే జరుగుతుంది, అన్యాయం ఏం టెన్షన్ పడకమ్మా. ఓకేనా? ఓకేనమ్మా, థ్యాంక్ యూ.